Sandeep sir, what you are doing? Serving notice period. Serving notice period and you are watching? See, he is watching actually the patient. No. నేను కూడా అంత తినలేదేమో ఒక మంత్లో. దీనికి అంత పెట్రోల్ పోతున్నాం. ఫుల్ ట్యాంక్ అని. పదిహేను ఎందుకు? కంటిన్యూ కదా చేశారు, కంటిన్యూ కదా కొట్టారు. నేను చెప్పింది అదే 1388 రూపాయలు 50 పైసలు. జస్ట్ మిస్. పెట్రోల్ దగ్గర నాకు స్కామ్ అయిపోతున్నా. ఫుల్ ట్యాంక్ అని చెప్పాను, ఆయనకి 200 లాగా వినబడ్డది. బట్ ఎనీవే అండ్ 200 కంటిన్యూ చేశాడు. నేను కానీ అది చూసి కానీ రికార్డ్ చేసి ఉండకపోతే నా పని ఈరోజు 1500కి వెళ్ళిపోతున్నాను నా బిల్లు. అయినా నా ట్యాంక్ కూడా 1500 పట్టదు. కాస్ట్ పెరిగితే కానీ నా ట్యాంక్ 1500 పట్టదు, ఫిల్ అయిపోయింది. 1100-1200కే ఫిల్ అయిపోతుంది. కాస్ట్ పెరిగింది కాబట్టి 1300 వరకు వెళ్ళింది. ఓకే అమ్మ బాబోయ్, కంటిన్యూస్ 2 to 7 5 hours 2:30 to 7. ఓకే బ్రో, ఏంటి బ్రో కూర్చుని పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్తున్నారు. ఓకే నాలెడ్జ్ మరి అన్నీ ఒకేసారి అంటే కొంచెం కష్టం కదా. అది కూడా 4 or 5 hours కూర్చోవడం అంటే ఒకే దగ్గర, అది కూడా ఏసీ రూమ్లో. అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా? బట్ ఎనీవే ఆర్గనైజేషన్ గురించి మొత్తం అంతా నేను కొంచెం డెప్త్లో తెలుసుకున్నాను. డెప్త్ ఇన్ ద సెన్స్ ఇన్యాక్చువల్గా చాలా సొసైటీలు ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఏ సొసైటీ ఎలా వర్క్ అవుతుంది, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ ఎవరెవరు కంట్రోల్ ఉంది, ఎవరెవరు ఏ సొసైటీకి హెడ్స్ ఉన్నారు. ఓకే ఈ అంతా కొంచెం డేటా తెలిసింది. సో ఇంకా కొంచెమే తెలుసుకున్నాను, ఇంకా చాలా ఉంది డేటా తెలుసుకోవాల్సింది. బట్ ఎనీవే ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్ఫో. నాకు మేజర్గా పేపర్ వర్క్ అంటే మా బాబాయ్ అది రాకెట్ సైన్స్ కంటే కష్టం నాకు పేపర్ వర్క్. బేసిక్గా మీరు ఏమైనా ఆర్గనైజేషన్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా చూసుకున్నారంటే ఇట్ ఈస్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, ఐదర్ ఇన్ ద ప్రొడక్షన్ లైన్ ఆర్ ఇన్ ద లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఎల్స్ కంప్లీట్లీ ట్రేడింగ్ ఇన్ ద సెన్స్ అదర్ కంట్రీస్తో వీళ్ళు ప్రొడక్షన్ ఏవైతే వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారు. ఓకే నా నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్లో దేర్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఐ కెన్ డూ ఎట్ ఎ వన్ వర్క్ ప్లేస్. సో నాకు తెలిసి మేబీ ఆంధ్రాలో దిస్ విల్ బి ద ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ హ్యావింగ్ WTC, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఓకే మెడికల్ సెంటర్స్, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అన్నీ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ ఆల్ ద బిజినెస్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద వైజాగ్. వాళ్ళకి చెప్తున్నాను, మీకు ప్రాఫిట్లో మాత్రం మీకు చాలా ఎక్కువ గెయిన్ ఉంటుంది. సో ఎందుకంటే ఆబ్వియస్లీ మెడికల్ సెక్టర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారో దానికి తగ్గట్టుగానే మీకు వస్తుంది. సో మిగిలిన సెక్టర్స్లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుంటే ఓకే హ్యాజ్ ఎ 50-50 ఛాన్స్. క్లిక్ అయిందంటే క్లిక్ అయిపోద్ది, లేదు అవ్వలేదంటే ఇంకా అది ఎప్పటికీ అవ్వదు ఒక పాయింట్లో. కానీ మెడికల్ సెక్టర్లో అలా అవ్వదు. మెడికల్ సెక్టర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి తగ్గట్టుగా వర్క్ చేయాలి, అంతే. యూ విల్ హ్యావ్ 100% రిటర్న్ బ్యాక్స్ ఉంటాయి మీకు. దట్టు మీకు 100% రిటర్న్ బ్యాక్స్ రావాలంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్. ఓకే బట్ నాకు తెలిసి మీరు ఆర్గనైజేషన్ ఫాలో అయితే మీకు అంత టైం పట్టకపోవచ్చు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికైతే ఐడియా ఉంటే యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్. ఎలా పాసిబుల్ అయితే అలా మనం చేయొచ్చు. చూద్దాం. సో ఈరోజు అయితే తొందరగానే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ మనం రేపు కలుద్దాం. బట్ రేపు ఐ విల్ ట్రై టు షూట్ ఇన్ ద మొబైల్, ఎందుకంటే గోప్రో ప్రతి దగ్గరికి తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు. బట్ ఎనీవే నేను కొంచెం ప్రాక్టీస్ కూడా చేయాలి, ఎందుకంటే షూట్ చేస్తున్నప్పుడు సెల్ఫీ కెమెరాతో మేనేజ్ చేయగలుగుతున్నాను, బట్ నార్మల్ అదే బ్యాక్ క్యామ్తో మేనేజ్ చేయలేకపోతున్నాను. అండ్ గోప్రో అనేది నేను అన్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి అవ్వదు, కొన్ని ఏరియాలకు రిస్ట్రిక్టెడ్ కాబట్టి అలో చేయరు. సో అన్నీ నేను చూసుకోవాలి. సో మోస్ట్లీ నేను మొబైల్తోనే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. That's all for today. We'll meet tomorrow. Thank you everyone for your lovely support. Bye bye. Good night. Sayonara. Peace out.